కానీ ఈ మంచుకొండ లిఫ్టిగేషన్ స్కీమ్ ద్వారా, చిన్న లిఫ్టిగేషన్ స్కీమ్ ద్వారా 54 కోట్ల రూపాయల ఖర్చుకే సుమారు మరి 27 చెరువుల కింద 2400 ఎకరాల ఆయకట్టు రావడం అంటే ఇది నాకు చాలా సంతోషం ఇచ్చే విషయం చెప్పి మనం చేస్తున్నా. వారు ఇంకో విషయం చెప్పిండ్రు, ఈ మంచుకొండ స్మాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరు చేసేటప్పుడు మనం తప్పనిసరిగా ఈ స్కీమ్ని 3-4 నెలల్లో పూర్తి చేయాలని చెప్పిండ్రు. అందుకోసం ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు ఈరోజు శంకుస్థాపన, ఉగాదికి నీళ్ళు పోసేది, ఉగాదికి నీళ్ళు పోయిస్తాంట. మరి నిజంగా నేను కూడా చాలా హ్యాపీగా ఉంటా. ఎందుకంటే మరి ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ నేను ఇప్పుడు చేపట్టి సుమారు సంవత్సరం అయింది. మేము అంతటా కూడా ఒకే ఫిలాసఫీ, ఒకే సిద్ధాంతం, ఒకే ప్రిన్సిపల్తో ముందుకు పోతున్నాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టించే ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో మా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. ఒక విషయం చెప్పాలి, ఈరోజు ఖమ్మం జిల్లా రాజకీయ నాయకులే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. మరి అన్ని కీలక శాఖలు మీ దగ్గరనే, మరి అన్ని కీలక మంత్రి పదవులు మీ దగ్గరనే. మరి గౌరవ బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్, ప్లానింగ్, రాష్ట్ర ఖజానా త్రిపురి తాత్యా దగ్గర ఉంది. పొంగులే శ్రీనివాస్ రెడ్డి దగ్గర మరి అతిపెద్ద శాఖ రెవెన్యూ శాఖ, హౌసింగ్, ఐఎన్పిఆర్. మరి ఆ తర్వాత మరో పెద్ద శాఖ వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర. నిజంగా ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్త నాయకులు మీరు అదృష్టవంతులని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలక శాఖలు, అత్యంత సమర్థవంతమైన మంత్రులు మీ జిల్లాకు చెందిన వారు. నేను మీ అందరినీ ఆ విషయంలో మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను ఒక 3-4 నిమిషాలు రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల గురించి మాట్లాడతాను. మరి డిసెంబర్ 7, 2023లో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, గౌరవ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మేము అందరం కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరం కూడా 24 గంటలు పనిచేస్తున్నాం. సామాజిక న్యాయం, అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమ విషయాల్లో పూర్తిగా దృష్టి సారించి తెలంగాణ రాష్ట్రంలో మరి అభివృద్ధిని పరిగెత్తిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. నేను ముందుగా ఇరిగేషన్ శాఖ విషయాలు కొన్ని మనవి చేస్తున్నా. నేను ఇరిగేషన్ మంత్రి అయిన రోజు అంతకంటే 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న వాళ్ళు 1.81 lakh crores, 1,81,00,000 కోట్ల రూపాయలు, 1.81 lakh crores గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టు సృష్టించింది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే, కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా 1,00,000 ఎకరాల ఆయకట్టు కూడా తీసుకురాలి. పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు కూడా తీసుకురాలి. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో మేము పదవిలో వచ్చిన నాటికి 8,500 కోట్లు ఖర్చు పెట్టి మరి 1 ఎకరం కొత్త ఆయకట్టు కూడా తీసుకురాలి. మరి ఈరోజు మేము అధికారంలో చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టులన్నీ ఏ విధంగా పూర్తి చేయాలి, కొత్త ప్రాజెక్టుని మరి చేపట్టాలి, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి నీళ్లు ఇచ్చే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. మీకు ఒక ఉదాహరణగా, ఈ వానాకాలం వరి పంట మీరందరూ సంతోషించడానికి, ఈ వానాకాలం వరి పంట తెలంగాణ రాష్ట్ర చరిత్రలో 23 జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండనంత వరి పంట ఈ వానాకాలం పంట తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 153 లక్షల మెట్రిక్ టన్నులు పండిన విషయం నేను మీకు సంతోషంగా తెలియజేస్తున్నా.
మరి తెలంగాణలో వరి రైతులు 66.7 లక్షల ఎకరాల్లో వరి పండించి భారతదేశంలోనే ఒక రికార్డు సృష్టించారు. అదేవిధంగా పండిన పంటని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ప్రతి రైతు దగ్గర ప్రతి గింజకి ఎంఎస్పీ కానీ సన్న రకాలకి 500 రూపాయల బోనస్తో కొనుగోలు చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నా. మిత్రులారా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మీ అందరి కోరిక మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 నియోజకవర్గాల్లో ఇరిగేషన్ శాఖ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇరిగేషన్ స్కీములు ఈ 4 ఏళ్లలో అద్భుత ప్రగతి సాధించి ఈ 10 నియోజకవర్గాల్లో ఇరిగేషన్ పూర్తి అయ్యే విధంగా మరి మేము అందరం కలిసి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఆగస్టు 15వ తారీఖున పంపులు ఆన్ చేయించినాం. మరి ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే దిశగా వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నాము. తప్పనిసరిగా ఖమ్మం జిల్లాకి గోదావరి నదీ జలాలు పెద్ద ఎత్తున తీసుకొచ్చే ప్రయత్నం, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మేము పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా మరి మన ప్రభుత్వం అనేక విషయాల్లో ముందుకు పోతున్న విషయం కూడా మీకు మనవి చేస్తున్నా. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతు భరోసా ఎకరాకి 12,000 రూపాయలు ఆ స్కీమ్ యొక్క ప్రారంభ కార్యక్రమం, సమన్వయ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రైతు కూలీలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. 10 ఏళ్ల పాటు ఇవన్నీ రేషన్ కార్డులు, కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి మీ జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు కుంటుపడున్న హౌసింగ్ కార్యక్రమం పునః ప్రారంభించి ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు ఒక్కొక్క లబ్ధిదారుకి మరి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకి 6 లక్షల రూపాయలు ఇవ్వబోతున్న విషయం కూడా మనం చేస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి బీసీలకు ఉపయోగపడే సోషియో ఎకనామిక్ సర్వే సుమారు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో దశాబ్దాల నుంచి, ఎన్నో తరాల నుంచి ఎస్సీల కోరిక, దళితుల కోరిక మేరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేరకు ఎస్సీ వర్గీకరణ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆదేశాల మేరకు ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నా. ఈ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో 51 సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, అనేక విషయాల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నాం. సామాజిక న్యాయం, అభివృద్ధి, సంక్షేమం అనే మరి లక్ష్యాలతో ముందుకు పోతున్నాము. మరి ఆ లక్ష్యంతోనే ఈ మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరు చేయడం జరిగింది. మరి తుమ్మల నాగేశ్వరరావు గారి పట్టుదల వల్ల ఇది 3-4 నెలల్లో పూర్తయి తిరిగి ప్రారంభానికి మేము అందరం వస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. మరి మరోమారు మీ జిల్లాలో చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10లో 9 ఎమ్మెల్యేలు గెలిచిన ఈ జిల్లా, 2కి 2 పార్లమెంట్ సభ్యులు గెలిచిన ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడానికి మీ త్యాగం, మీ చెమట, మీ రక్తం మేము మర్చిపోమని చెప్పి నేను మరోమారు మనం చేస్తున్నా. మీకు చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. మరి అన్ని విధాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరి మరింత బలోపేతం చేసే విధంగా మనం అందరం ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ